ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. 3వ భాగం. తనను బలంగా విసురుగా లాక్కు వెళ్తున్న భటులది అశ్వాల మీద సుఖప్రయాణం, తనకది కటిక నేల మీద కఠిన ప్రయాణం. పల్లెటూళ్ళు పట్టణాలలో తన ప్రయాణం చాటింపు మూలంగా ఊరేగింపుగా మారింది. అందరూ తనను ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తున్నారు. తను సిగ్గుతో తలదించుకోలేదు, ధైర్యంగా చిరునవ్వు నవ్వలేదు. నవ్వితే జనం తనను పిచ్చివాడనుకుంటారు. తనకు తెలుసు తాను బలహీనుడు కాదు, బలం ఉన్న యువకుడే, శక్తి సామర్థ్యాలున్న యువకుడే, ధైర్య సాహసాలున్న యువకుడే. 10 మంది సాయుధుల్ని ఆయుధం లేని రిక్త హస్తాలతో చిత్తు చేయగలడు. తండ్రి తనకు ఆ మెలకువలు నేర్పాడు. కానీ ప్రస్తుతం తను బంధించబడిన నిస్సహాయుడు. ఆ నిస్సహాయ స్థితి తన బలం మీద బలహీనతను దుప్పటిలా కప్పివేసింది. బంధించబడి నిస్సహాయుడైన తను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మధించిన ఏనుగు గడ్డిపోచల చేత బంధించబడుతుంది. సర్పరాజు చలిచీమలకు చిక్కిపోతుంది. దానికి కారణం కాలం, సమయం. కాలం కాటు వేస్తుంది, ఆ కాలమే కరుణిస్తుంది. తనను బంధించి రాజశాసనం కాదు, బంధించింది రాజశాసనం కాదు, రాజశాసన రూపంలో కాలం. ఇది కాలబంధం. చరిత్రలో ఎందరో మహానుభావులు, మహావీరులు ఈ కాలబంధానికి లోబడ్డారు. తాను తప్పించుకునే ప్రయత్నం చేయడు. అది సాహసం కాదు, దుస్సాహసం. తప్పించుకున్నా కూడా తను కామరూప రాజ్యాన్ని వదిలి వెళ్లాల్సిందే. దొరికితే తల తెగిపోతుంది. అది జరగకూడదు. తను జీవించాలి, జీవించి జయించాలి. తన తండ్రి నిర్దోషి అని నిరూపించాలి. తన చెల్లికి శిక్ష విధించడం అన్యాయం అని నిరూపించాలి. మండుటెండలో రాళ్ల మీద ముళ్ళ మీద తన ప్రయాణం సాగుతుంది. ముందు చాటింపు గుర్రం, దాని వెనక తనను లాక్కెళ్లే భటుల గుర్రాలు. వాటికి దూరంగా పడుతూ లేస్తూ తను వేసే ప్రతి అడుగుతో తనలో పట్టుదల బలపడుతుంది. భటులు సాయుధులు, తనను చంపే ప్రయత్నం చేయొచ్చు. తను అప్రమత్తంగా ఉండాలి. చేతులకు కాళ్లకు స్వేచ్ఛ లేకపోయినా తనను తాను రక్షించుకోవాలి. ఒకనాటి రాత్రి 4-5 జనపదాలను దాటాక సన్నగా పారుతున్న ఏరు దగ్గర విడిది చేశారు భటులు. ఒక గ్రామీణ నాయకుడిని అడిగి సంపాదించిన ఆహారాన్ని ప్రవాహం పక్కన ఇసుక మీద కూర్చొని ఆరగించారు. గట్టు దగ్గరగా ఉన్న చిన్న రాతి మీద తనకు వడ్డించారు. తన జబ్బలను బంధించిన తాళ్లను పట్టుకొని దూరంలో కూర్చున్నారు భటులు. పచ్చి మేస్తున్న పశువును పట్టుకున్నట్టు. అర్ధరాత్రి కావస్తుంది. తన చుట్టూ పడుకున్న భటులు గురకలు పెడుతున్నారు. మెత్తటి ఇసుక మీద నిద్ర ముంచుకు వస్తున్న ఆత్మరక్షణ కోసం తను మెలకువగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. నిద్ర నటిస్తున్న తనను ఒక భటుడు చప్పుడు కాకుండా సమీపిస్తున్నాడు. తాను తటాలున లేవబోయాడు. భటుడి చెయ్యి తనను నేలకేసి అదిమింది. అతని ముఖం తన చెవి దగ్గరగా వచ్చింది. ఆశ్చర్యపోతున్న తన చెవిలో అతను గుసగుసలాడాడు. బాబూ, మీ నాన్నగారు నాకు గురువు. నన్ను రాజుగారి కొలువులో నియమించింది ఆయనే. ఆయన రాజద్రోహం చేశారో లేదో నాకు తెలీదు. మంత్రిగారి ద్వారా మాకు అందిన ఆదేశాల మేరకు నిన్ను హింసిస్తూ అవమానిస్తూ రాజ్య ప్రజలు చూసేలా చేస్తూ తీసుకువచ్చాం. నీ ప్రాణానికి హాని తలపెట్టడం. హాయిగా నిద్రపో. నీ ప్రాణానికి హాని తలపెట్టం మేము. హాయిగా నిద్రపో. ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే మా తలలు ఎగిరిపోతాయి. అందుకే నిన్ను కష్టపెడుతున్నాం. అపార్థం చేసుకోవద్దు. నిశ్శబ్దంగా ఎడంగా జరుగుతున్న భటుడి నక్షత్రాల వెలుగులో ఆశ్చర్యంగా చూస్తూ తేలికగా నిట్టూర్చి నిద్రలోకి జారుకున్నాడు తను. పల్లెల్ని పట్టణాలను దాటుతూ తన ప్రయాణం నిర్బంధ ప్రయాణం సాగింది. ప్రేక్షకులు దొరికినప్పుడల్లా భటులు తనను బలంగా మరుటుగా కర్కశంగా లాగారు. తను అనుమానించినట్టు వాళ్ళు తనను తుదముట్టించే ప్రయత్నం చేయలేదు. ఆకలి దప్పులు వేగంగా వెళ్లే గుర్రాల వెంట పరుగుతో
ప్రయాణం తనను శారీరకంగా మానసికంగా కృంగదీశాయి. గుర్రాలను పరుగులు పెట్టిస్తూ బలంగా లాగుతున్న భటుల కర్కశత్వాన్ని ఎదిరించి నిలదొక్కునే శక్తి తన శరీరంలో లేదు. ప్రయాణ శిక్ష కాలంలో భటులు తనకు ఇంత తిండి పడేశారు. అయితే మనిషిలాగా చేతులతో తినే అవకాశం తనకు కల్పించలేదు. వాళ్ళు కొంచెం దయతలిచి ఎత్తుగా ఉన్న రాళ్ల మీద వడ్డించేవారు. తాను మోకాళ్ళ మీద కూర్చుని నోటితో అందుకొని ఆరగించేవాడు. పశువులాగా కట్టు తాళ్లకు లోబడిన తాను పశువులాగే ఆహారం స్వీకరించాడు. నీళ్లు కూడా అలాగే త్రాగాడు. 5వ నాటి మధ్యాహ్నానికి నదీ తీరం చేరుకున్నారు. అశ్విక భటులు తను నిజం చెప్పుకోవాలంటే అశ్విక భటులు తనను నదీ తీరానికి చేర్చారు. గుర్రాల మీద నుండి దిగి తనను పట్టుకొని రాళ్లతో నిండిన గట్టు మీద నుండి నీటి అంచుకు తీసుకువచ్చారు. చాటింపు భటుడు గుర్రాల వద్దే ఉండిపోయాడు. బుర్రమిసాల భటుడు తన ముఖంలోకి వేటకారంగా చూశాడు. కామరూప సామ్రాజ్యం పొలిమేర నీటి అంచుతో అంతమవుతుంది. నిన్ను జలప్రవేశం చేయించి వదిలేస్తాం. దాంతో మా బాధ్యత తీరుతుంది. మా ప్రభువుల ఆజ్ఞ పాలించబడుతుంది. నది దాటి గట్టెక్కి నువ్వు పొరుగు రాజ్యంలో కుడికాలు పెట్టి ప్రవేశం చెయ్యొచ్చు. 2వ భటుడు పక్కున నవ్వాడు. బుర్రమిసాల భటుడు అతనితో స్వరం కలుపుతూ గొల్లున నవ్వాడు. నవ్వు ఆపి బుర్రమిసాల భటుడు తన కళ్ళల్లోకి ఎర్రగా చూశాడు. కావాలంటే నువ్వు వెనక్కి తిరిగి రావచ్చు. స్వాగతం చెప్పి బంధించి తిండి నీళ్లు ఇవ్వకుండా శిరచ్ఛేదం చేయడానికి రాజధానికి తీసుకెళ్తాం. తను తీక్షణంగా భటుడి కళ్ళల్లోకి చూశాడు. నిరపరాధుల్ని శిక్షించే మీ నికృష్ట రాజ్యానికి తప్పకుండా వస్తాను. శిరచ్ఛేదాలు నేను చేస్తాను. బుర్రమిసాల భటుడు నవ్వుతూ ఎడమ చేత్తో తన మెడను నిమిరాడు. అతని చెయ్యి నంది శిరస్సు మీదకి చేరింది. ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉండాలంటే అదే మంచిది. ఎగతాళి ధ్వనించేలా అన్నాడు అతను. నవ్వుతూ వరలో నుంచి కత్తిని చివాలన విలిక్కి లాగాడు. కత్తి పదును ఎండలో తలుక్కుమంది మెరుస్తూ కదిలి నంది జబ్బలను కాళ్లను బంధించిన తాళ్లను కోసివేసింది. 2వ భటుడు చేతులకు కట్టిన తాటిని కత్తిరించే ఉద్దేశంతో వెనక్కి జరిగాడు. ఒరే ఆగు, చేతికట్టు అలాగే ఉండని బుర్రమిసాల భటుడు అరిచాడు. 2వ భటుడు దూరంగా జరిగాడు. అది కాదన్నా, వీడు ఈదుకుంటూ నది దాటాలిగా. తనకు ధైర్యం చెప్పిన భటుడు అతను. మన సహచరుల చేతులు కాళ్ళు విరిచే నైపుణ్యం రా వీడిది. పట్టు నిమజ్జనం చేద్దాం. బుర్రమిసాల భటుడు పక్కకి జరుగుతూ అన్నాడు. తను నమ్మలేనట్టు వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూశాడు. మరుక్షణం 4 చేతులు వెనుక వైపు నుండి తనను బలంగా నదిలోకి నెట్టాయి. తాను దూరంగా బోర్లా పడిపోయాడు. నదిలోకి చేతులు కదపకుండా పొడుగాటి చేపలాగా నీటి పాములాగా శరీరాన్ని కదిలిస్తూ తాను ఈదగలడన్న సంగతి వాళ్లకు తెలీదు. ప్రవాహానికి ఎదురీదకుండా నది ప్రవహిస్తున్న వైపు వాలుగా అవతలి వైపు తిన్నగా కాకుండా ఏటవాలుగా తన జల ప్రయాణం సాగించాడు. నదీ ప్రవాహం వేగం తనకు సహకరిస్తూ తోసుకెళ్ళింది. కాసేపట్లో తను అవతల గట్టుకి చేరుకున్నాడు. ఫలాన్ని కూడదీసుకొని పడుతూ లేస్తూ గట్టుపైకి ఎక్కాడు. నిలుచొని వెనుదిరిగి అవతల గట్టు వైపు చూశాడు. దూరంలో గట్టు మీద నిల్చొని తన వైపే చూస్తున్నారు భటులు. ఆశ్చర్యంతో తెరుచుకున్న వాళ్ళ నోళ్ళు తనకు లీలగా కనిపించాయి. భటులు కాసేపు చూసి వెనుదిరిగారు. తాను కూడా వెనుతిరిగి ఎత్తుగా నునుపుగా ఉన్న నల్లరాతి వైపు నడిచాడు. నంది నల్లరాతి నుండి దూరంగా జరిగి పైకి లేచాడు. అలసట తీరినట్టు మౌనంగా చెప్తుంది. అతని శరీరం చిందరవందరగా ఉన్న రాళ్ల మధ్య అడుగులు వేస్తూ నంది గట్టు మీదికి చేరుకున్నాడు. ఎదురుగా చెట్లు పొదలు దట్టంగా ఉన్నాయి. తను ఏదో గమ్యాన్ని అన్వేషిస్తూ ఏదో మార్గంలో ప్రయాణం చేయాలి. ముందుగా తన చేతులకు విముక్తి లభించాలి. తడిసిన బట్టలు ఆరుతున్నాయి. నంది పొదల మధ్య దూరుతూ ముందుకు నడవసాగాడు. సూర్యుడు పడమటి దిశగా తన ప్రయాణం సాగిస్తున్నాడు. నంది గుడ్డిగా తన ప్రయాణం సాగిస్తున్నాడు.
పొదల మధ్య అక్కడక్కడ సన్నపాటి కాలిబాటలు అటూ ఇటూ వెళ్తున్నాయి. సహజంగా జలాశయాల సమీపంలో మానవ నివాసాలు ఉంటాయి. ప్రాణాధారమైన నీటిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో దూరంగా మనిషి నివాసం ఏర్పాటు చేసుకోడు. కింద ఎక్కడో చప్పుడు చేస్తూ ప్రవహించుకుపోతున్న నది తనకు ఆ విషయం చెప్తుంది. మరి కాసేపట్లో చీకటి పడుతుంది. నది కల్పించిన ఆశ నందిని ముందుకు నడిపిస్తుంది. ఎదురుగా కొంచెం దూరంలో ఏదో అలికిడి చెవుల్ని తాకిన వెంటనే నంది నడక వేగం పెంచాడు. ముళ్ళ పొదల్ని దుబ్బల్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన భుజాలతో ఎడంగా తోస్తూ ముందుకు నడిచాడు. దట్టంగా ఉన్న పొదల మధ్య నుండి వెలికి వచ్చిన నంది కళ్ళ ముందు ఆవిష్కరించబడిన దృశ్యాన్ని చూస్తూ తటాలను నిలబడిపోయాడు. ఎదురుగా చిన్న బండి నిండుగా ఎండు కట్టెలు పేర్చి ఉన్నాయి. బండి ముందు సన్నగా బలహీనంగా కనిపిస్తున్న వృద్ధుడు. బండికి కొంచెం దూరంలో నల్లటి గుర్రం. వృద్ధుడు గుర్రాన్ని బండి నొగ కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. గుర్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వ్యతిరేక దిశలో లాగుతుంది. వృద్ధుడు గుర్రాన్ని బుజ్జగించడానికి నాలుకతో చప్పుళ్ళు చేస్తున్నాడు. నంది త్వరగా అడుగులు వేస్తూ వృద్ధుణ్ణి సమీపించాడు. గుర్రం మీద దృష్టిని కేంద్రీకరించిన వృద్ధుడు నంది రాకను గమనించలేదు. అదే కోణంలో గుర్రం వెనక్కి జరుగుతూ బలంగా లాగింది. తూలి పడిపోతున్న వృద్ధుడికి మెరుపులా కదిలిన నంది తన శరీరాన్ని అడ్డుగా పెట్టాడు. వృద్ధుడు ఉలిక్కిపడి కంగారుగా చూశాడు. నంది చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. ఏ ఎవరు నాయనా నువ్వు? వృద్ధుడి కంఠం వణికింది. నంది అతని ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. అవన్నీ తరువాత చెప్తాను. ముందు పెంకి గుర్రాన్ని లొంగదీద్దాం. గుర్రం కళ్యాణ్ణి నా అరికాలి కింద పెట్టండి. కాలి కింద ఎందుకు? వృద్ధుడు ఆశ్చర్యంగా అన్నాడు. మీ చేతులతో నా చేతుల్ని విప్పదీయాలి. వృద్ధుడు ఆశ్చర్యంగా ముందుకు వంగి నంది చేతుల్ని చూశాడు. గుర్రం బలంగా లాగింది. వృద్ధుడు మళ్ళీ నంది మీదికి వాలాడు. అనుమానించకండి, భయపడకండి. నా మూలంగా మీకు ఏ ఆపద రాదు. నా చేతులు విప్పి నాకు సహాయం చేయండి. గుర్రాన్ని లొంగదీసి మీకు సహాయం చేస్తాను. నంది అతని కళ్ళల్లోకే చూస్తూ అన్నాడు. నీ చేతుల్ని బంధించిందెవరు? ఎందుకు బంధించారు? వృద్ధుడు కళ్యాణ్ణి లాగుతూ ప్రశ్నించాడు. అన్నీ చెప్తాను, అబద్ధాలు చెప్పను. ముందు నన్ను బంధ విముక్తుని చెయ్యండి. ఆపదలో నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు దేవుడిలా కనిపించారు. వృద్ధుడు తలని పైకి కిందికి ఊపాడు. ముఖం చెమటతో తడిసిపోయి ఉంది. పొట్టి వెండి దారాల్లాగా ముఖం మీద ఉన్న వెంట్రుకలు అతని వయస్సుని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగున్నాయి. వృద్ధుడు మెల్లగా కిందికి వంగాడు. కళ్యాణ్ణి నంది పాదాల దగ్గర నేల మీద ఉంచాడు. నంది కుడిపాదాన్ని దాని మీద ఉంచి తొక్కి పెట్టాడు. నా చేతుల్ని బంధించిన కట్లను కత్తిరించండి అన్నాడు వృద్ధుడితో. బండిలో పేర్చిన ఎండు కట్టెల మధ్య గుచ్చి ఉంచిన కొడవలి తీసుకున్నాడు వృద్ధుడు. అతని చెయ్యి కొద్దిగా బలహీనంగా వణుకుతుంది. అతను నంది వెనుకకు వెళ్ళాడు. కాసేపట్లో కొడవలి రంపంలా కదులుతూ నంది చేతుల్ని కలిపి కట్టిన తాడును కొయ్యసాగింది. కట్టు నుండి విడుపు లభించిన చేతుల్ని ముందుకు తీసుకొని క్షణం సేపు రుద్దుకున్నాడు వృద్ధుడు. నంది ముందుకు జరిగాడు. నంది కృతజ్ఞతాపూర్వకంగా అతనికి చేతులు జోడించాడు. నంది క్రిందికి వంగి పాదాలతో తొక్కిపట్టిన కళ్యాణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు. రెండు చేతుల్ని మార్చి కళ్యాణ్ణి పట్టుకుంటూ గుర్రం దగ్గరగా వెళ్ళసాగాడు. గుర్రం బలంగా గుంజుతుంది. కళ్యాణ్ క్రమంగా పొట్టిదవుతుంది. గుర్రం ముందరి కాళ్ళను పైకెత్తి పైకి లేచింది. నంది బలంగా గుంజాడు. గుర్రం కాళ్ళు కిందికి వాలి నేల మీద ఆనాయి. దాని కళ్ళు గుండ్రటి నిప్పు కణికల్లా నంది కళ్ళల్లోకి చూస్తున్నాయి. గుర్రం పేరేమిటి బాబయ్యా అన్నాడు. రంభ. అందమైన అశ్వానికి అందమైన పేరు. నంది నవ్వాడు. ఎప్పుడూ ఇంతేనా? మాట వినదా? నన్ను చూస్తే అంతే. పెద్దల్లుడిని చూస్తే గజగజ వణికిపోతుంది. నన్ను చూస్తే వణికిస్తుంది. నంది రంభను పలకరిస్తూ కంఠం కింద నిమురుతూ మచ్చిక చేసుకుంటూ
ఉండిపోయాడు. వృద్ధుడు నంది దగ్గరగా వచ్చాడు. గుర్రం జూలు దువ్వుతూ నంది వైపు చూశాడు. ఇప్పుడు చెప్పు నాయనా, ఎవరు నువ్వు? నిన్ను ఎవరు ఎందుకు బంధించారు? నాది కామరూప నగరం. నా పేరు నంది. 16 ఏళ్ల యువతి అయిన నా చెల్లెల్ని రాజభటులు రాజవీధిలో బరబరా లాక్కొస్తుంటే అడ్డుకున్నాను. ఆ సందర్భంలో ఒకరి చెయ్యి మరొకడి కాలు విరిగాయి. శాసన ధిక్కారం, రాజద్రోహం నేరాలు మోపి దేశ బహిష్కరణ శిక్ష విధించారు. భటులు నదిలో తోసేసి వెళ్ళిపోయారు అన్నాడు. వృద్ధుడు కళ్ళు చిట్లించాడు. చేతులు వెనక్కి విరిచి కట్టేస్తే ఎలా ఈదగలిగావు? చేతులు కాళ్ళు కట్టేసినా ఈదగలను. నీటిపాములాగా 15 ఏళ్ల అభ్యాసం. నంది నవ్వుతూ అన్నాడు. ఎందుకో నీ మాటలు నమ్మాలనిపిస్తుంది. నన్ను కన్న తల్లిదండ్రులు సాక్షిగా నేను పలికిన ప్రతి అక్షరము నిజమే. వృద్ధుడు నమ్ముతున్నట్టు తల పంకించాడు. ఇది ఏ రాజ్యం బాబయ్య? నేనెప్పుడూ కామరూప నగరం దాటి రాలేదు. ఇది పుష్పగిరి సామంత రాజ్యం నాయనా. నాది సమీపంలోని శివగిరి. నా పేరు బజరంగి. వంట చెరుకు సేకరించడం, విక్రయించడం నా వృత్తి. మీ అల్లుడుగారు ఏం చేస్తారు? అల్లుడుగారు మామగారు సేకరించి తెచ్చే వంట చెరుగుని తగలేస్తారు. బజరంగి బరువుగా నిట్టూర్చాడు. కట్టుబట్టలతో దేశభ్రష్టుడినయ్యాను. మీ గ్రామంలో కూడు గుడ్డ లభించే వృత్తి, వ్యవసాయం మీద ఆధారపడిన చిన్న నగరం నాయన మా శివగిరి. చేసేవాడికి చేతి నిండా పని. కాయకష్టం చేయగలవా? నంది చిన్నగా నవ్వాడు. ఖండబలం ఉందిగా. బజరంగి తలాడించాడు. అలాగైతే నాతో రా. తగిన పని దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు. నంది ఆశ్చర్యంగా చూశాడు. మీ ఇంట్లోనా? ఎవరికి బరువు కావడం నాకు ఇష్టం లేదు. బజరంగి నంది ముఖంలోకి చూశాడు. అతిథిగా ఉండమనడం లేదు. కాయ కష్టం చెయ్యి. నీ చెమటను నీ అన్నంగా మార్చుకో. నాకు సహాయంగా వంట చెరుకు సేకరించు. ఈ రంభతో వేగలేకుండా ఉన్నాను. అది నీ మాట వినేలా ఉంది కూడా. మీకు నా కులమేమిటో గోత్రమేమిటో తెలియదు. నీది నాది ఒకే కులం నాయన, మానవ కులం. జంతువుల్ని చేరదీసి పోషించే మనిషిని చేరదీయకపోతే ఎలా? మనిషి అన్నవాడికి ఇవ్వక తప్పదు, తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు ఒకరికి ఆశ్రయం ఇవ్వడం తప్పదు, ఒకరి ఆశ్రయం స్వీకరించడము తప్పదు అన్నాడు. మీ అవగాహన గొప్పది. అవును నాయన. ఇచ్చేవాడు తీసుకుంటాడు, తీసుకునేవాడు ఇస్తాడు. ఎవరి నుంచి తీసుకుంటాడు, ఎవరికి ఇస్తాడు అనేది ముఖ్యం కాదు. బజరంగి వేదాంత ధోరణిలో అన్నాడు. సందేహించకు నాయనా. పెద్దవాణ్ణి, నన్ను నీ పెదనాన్న అనుకో అన్నట్లు నీకు పెదనాన్నగారు ఉన్నారా అన్నాడు. లేరు, ఈ బజరంగిలో ఉన్నారు. దా వెళ్దాం అంటూ బజరంగి నగల మీదికి ఎక్కి అశ్వశకటం కదిలింది. ఎక్కాడు. అశ్వశకటం కదిలింది. బజరంగి ఇల్లు పట్టణానికి ఇటువైపే ఉంది. దీపాల వేళకి ముందే అశ్వశకటాన్ని తన ఇంటి ఆవరణలో ఆపాడు బజరంగి. నంది అతనికి చేయూతను అందించాడు. బజరంగి గుర్రాన్ని విప్పి దానిని బంధించే చోటికి తీసుకువెళ్ళాడు. నంది చుట్టూ చూశాడు. వంట చెరుకు మేట కనిపించలేదు. బండిలో ఉన్న కట్టెల మోపును ఎక్కడ ఉంచాలి? తన వైపు వస్తున్న బజరంగి వైపు తిరిగాడు నంది. మోపుల్ని అలాగే వదిలేద్దాం. ఉదయం పూట వీధుల్లోకి తీసుకెళ్ళాలిగా. బజరంగి అన్నాడు. రా నాయన, ఇంట్లోకి వెళ్దాం. నంది మౌనంగా బజరంగిని వెంబడించాడు. ఆవరణకు ఒకవైపు పశువుల పాక ఉంది. ఆ పాకలో గేదెలు, ఆవులు ఉన్నాయి. ఎవరో ఒక స్త్రీ ఒక ఆవు వద్ద కూర్చుని పాలు పితుకుతుంది. బజరంగి వెంట నంది ఆవరణలో మలుపు తిరిగాడు. ఎదురుగా ఇల్లు కనిపిస్తుంది. కుడివైపు గొడుగులాగా కొమ్మల్ని చాచిన చెట్టుంది. చెట్టు కింద వెడల్పాటి అరుగు మీది దృశ్యం నంది దృష్టిని ఆకర్షించింది. ఎత్తుగా, లావుగా, బలంగా ఉన్న యువకుడు పిడికిళ్ళు బిగించిన చేతుల్ని కదిలిస్తూ కూర్చుంటూ లేస్తూ వ్యాయామం చేస్తున్నాడు. అతని శరీరం నుండి కారుతున్న చెమట పాదాల చుట్టూ చిన్న మడుగు కట్టింది. నంది ఆగి మెలికలు తిరిగిన అతన్ని కండల్నే చూస్తున్నాడు. ఈ ఇంటి అల్లుడు నంది చూపుల్ని గమనించిన బజరంగి అన్నాడు.
నంది చేతిని పట్టుకొని ఇంటివైపు నడిపిస్తూ, ఓ మీ పెద్దల్లుడు గారా, ఏం చేస్తుంటాడా ఆయన? నంది కుతూహలంగా ప్రశ్నించాడు. నా కష్టాన్ని కరగదీస్తూ కండలు పెంచుకుంటూ ఉంటాడు, బజరంగి నిర్లక్ష్యంగా అన్నాడు. పెంచుతున్న ఆ కండరాలని, ఆ కండరాలకి పంచుతున్న బలాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. అంటే అంతే నాయన, వెనకటికి ఎవరో రాజుగారు మల్లయోధుణ్ణి మేపినట్టు ఈయనగారిని మేపుతున్నాం. తినడం, తిరగడం, రేపటి వేళ మాపటి వేళ ఇలా చెమటలు కక్కడం. బజరంగి గుమ్మానికి రెండు వైపులా పొడవుగా ఉన్న అరుగు ముందు ఆగాడు. పెద్ద మట్టి పాత్రలో ఉన్న నీటిని ఇత్తడి చెంబుతో తీసి కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కున్నాడు. మళ్ళీ చెంబుతో నీళ్లు తీసి నందికి అందించాడు. నంది కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. ఇద్దరు అరుగు మీదికి ఎక్కారు. ఈలోగా ఇంట్లో నుంచి ఒక యువతి వచ్చింది. ఆమె చేతుల్లో 2 వెలుగుతున్న జ్యోతులున్నాయి. ద్వారానికి 2 వైపులా ఉన్న గూళ్ళల్లో దీపాలు ఉంచి ఆమె నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి వెళ్తుంది. చూడగానే ఆమె నిండు గర్భిణి అని తెలుస్తుంది. నాకు 2 అమ్మాయిలు నాయనా, కుమారులు లేరు. ఇది పెద్దమ్మాయి లక్ష్మి. లక్ష్మీదేవి పుట్టిందంది నా ఇల్లాలు లక్ష్మి అని పేరు పెట్టారు. ఇల్లరికం అల్లుడు దొరికాడు. రెండో దాన్ని సరస్వతి అన్నాను. చదువుల తల్లి పేరు దానికి. ఆయన ఇల్లరికం అల్లుడా? అందుకేగా నా అల్లుడు అనకుండా ఇంటల్లుడు అన్నాను. బజరంగి నవ్వుతూ అన్నాడు. అరుగు మీద కూర్చోమని నందికి సైగ చేశాడు. నంది అతని దగ్గరగా అరుగు మీద కూర్చొని కాళ్ళని కిందికి వదిలాడు. కామరూప రాజ్యంలో నుంచి మరో రాజ్యంలోకి రాళ్ల మీద ముళ్ళ మీద సాగిన నడక సంపాదించి ఇచ్చిన నొప్పులు ఇంకా తన పాదాలని, కాళ్ళని, శరీరాన్ని ఆశ్రయించే ఉన్నాయి. లక్ష్మి, బజరంగి పిలిచాడు. గర్భవతి అయిన లక్ష్మి గుమ్మం దగ్గరగా వచ్చి ద్వారబంధానికి ఆనుకొని నిల్చుంది. ఏం నాన్నా అంటూ. 2 ముంతల్లో మజ్జిగ తీసుకురామ్మా. లక్ష్మి మౌనంగా ఇంట్లోకి నిష్క్రమించింది. కాసేపట్లో 2 చేతులతో 2 ముంతలు తీసుకొని వచ్చింది. బజరంగి ఒక ముంతను అందుకొని నందికిచ్చాడు. 2వ ముంత తీసుకుంటూ లక్ష్మికి నందిని పరిచయం చేశాడు. ఈ యువకుడు కామరూప రాజ్యం నుండి వచ్చాడు. పేరు నంది. లక్ష్మి నందివైపు పలకరింపుగా చూసింది. బాగున్నారా? బాగున్నానమ్మా, నంది చిరునవ్వుతో అన్నాడు. లక్ష్మి తలాడించి మెల్లగా వెనుదిరిగింది. అబ్బాయి నంది మన అతిథి తల్లి, బజరంగి హెచ్చరించాడు. అలాగే నాన్న, చెప్పాలా? లక్ష్మి సౌమ్యంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నంది మజ్జిగ రుచి చూశాడు. ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ నోరూరిస్తుంది. కొంచెం దూరంలో పాలపాత్ర పట్టుకొని 2వ అమ్మాయి వస్తుంది. సరసా, ఇంటల్లుడు బిగ్గరగా అరిచాడు. పాలపాత్రతో వస్తున్న యువతి ఆగి అతని వైపు చూసింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా పేరు సరసా కాదు, సరస్వతి అని. ఇంటల్లుడు బిగ్గరగా నవ్వాడు. సరస్వతి అంటే మనకు వంటబట్టదు, ఆ దేవత గుర్తొస్తుంది. సరసా అంటే సరసం గుర్తొస్తుంది. భావామర్దల్ల సరసం. ఒళ్ళు పెంచడం కాదు, మనిషి బుర్రను కూడా పెంచుకోవాలి, సరస్వతి చురక అంటిస్తూ అంది. నంది చిరునవ్వుతో చూస్తున్నాడు. ఇంటల్లుడు మళ్ళీ బిగ్గరగా గొల్లున నవ్వాడు. దాన్ని పెంచడం ఆ దేవుడి పని, చిన్నప్పుడే పెంచేశాడు. అది అలా ఉంచి ఆ గంగాళం నిండా నీళ్లు తోడు. స్నానం చేయాలి. నూతిలో నుంచి నీళ్లు తోడటం చాలా మంచి వ్యాయామం, తోడుకో. సరస్వతి నిర్లక్ష్యంగా అంటూ ఇంటివైపు వస్తుంది. అరుగు దగ్గరగా వచ్చిన సరస్వతికి బజరంగి నందిని పరిచయం చేశాడు. సరస్వతి పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. చిన్నది నిప్పు, ఒకటనడం 100 అనిపించుకోవడం ఇది వాడి పని. బజరంగి అల్లుడి గురించి అంటూ నవ్వాడు. నంది మజ్జిగ తాగుతూ ఉండిపోయాడు. పెద్దగా అడుగులు చప్పుడు చేసుకుంటూ ఇంటల్లుడు దగ్గరగా వచ్చాడు. నంది వైపు ఎగాదిగా చూశాడు. అతని చేతిలో వేళ్ళు పిడికిళ్ళుగా బిగిస్తుకుంటూ వదులుతూ ఆపకుండా అంగుళీయ వ్యాయామం చేస్తున్నాయి. మొహం కొత్తగా ఉంది. ఎవరు? బజరంగి వైపు చూస్తూ నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు ఇంటల్లుడు. ఇతను ఈ ఇంటికి పెద్దల్లుడు నాయన. పేరు దమనకుడు. నాకు కొడుకులు లేరని కొరత తీర్చేస్తానంటూ ఈ 3 ముళ్ళు వేసిన శుభగడియ నుండి ఇక్కడే
పాతుకుపోయాడు. కండలు పెంచే వ్యాయామం ముఖ్య వృత్తి. ఆరగించింది అరిగేదాకా తిరగడం ఉపవృత్తి. బజరంగి అల్లుడికి సమాధానం చెప్పకుండా నందితో అన్నాడు. ఆ తరువాత మెల్లగా అల్లుడి వైపు తలెత్తి చూశాడు. ఈ అబ్బాయి పేరు నంది. కామరూప రాజ్యం. అపరిచితుల్ని అరుగు లెక్కించడం అంత తెలివైన పని కాదు. ధమనకుడు నందివైపు కొరకొరా చూస్తూ అన్నాడు. నంది ఇప్పుడు నాకు పరిచితుడే. అతను ఈ ఇంట్లో అతిథిగా ఉంటాడు. వెళ్ళి స్నానం చెయ్యి నాయనా. చెమట కంపు ఘాటుగా వ్యాపిస్తుంది. భజరంగి అన్నాడు. అతిథి ఎవరో నిర్ణయించేది ఈ ఇంటికి ఉత్తరాధికారి అయిన నేను. దమనకుడు గర్వంగా అని నందివైపు సూటిగా చూశాడు. ఆకలి తీర్చుకొని ఆవరణలోంచి వెళ్ళిపో. నూతివైపు అడుగులు వేస్తూ వెళ్తున్న దమనకుడిని నంది చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. ఆ బలిసిన ఒంట్లో బలం ఉందో లేదో తెలియదు కానీ ఇంటల్లుడి నాలుక బలమైందే. భజరంగి నవ్వాడు. ఏమిటి నాన్న? ముంతల కోసం వచ్చిన లక్ష్మి అడిగింది. అన్నం తిని ఆవరణలోంచి వెళ్ళిపోమన్నాడు మన నందిని. నీ పెనిమిటి. లక్ష్మి ముఖం మీద నవ్వు ప్రత్యక్షమైంది. ఏమీ లేని విస్తర్లు అంతే నాన్న, ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. నీ అల్లుడిది అరుపుల ఆర్భాటమే. ముంతలు తీసుకొని వెళ్తూ లక్ష్మి ఆగి తండ్రి వైపు చూసింది. నీ అల్లుడు గారు మెక్కడం అయ్యాక మీకు వడ్డిస్తానన్నా. మంచి ఆలోచనమ్మా. అతిథిని దేవుడు అన్నారు మన పెద్దలు. ఆ దేవుడికి దిష్టి తగలరాదు. బజరంగి నవ్వాడు. మీరు చక్కటి హాస్యప్రియులు పెదనాన్న. నంది చిరునవ్వుతో అన్నాడు. ఇద్దరు కూతుళ్లను నా చేతుల్లో పెట్టి స్వర్గానికి వెళ్ళిపోయిన నా ఇంటి దేవత మాణిక్యం నేర్పిన విద్య నాయన. అది కష్టంలో సుఖాన్ని, ఏడుపులో నవ్వును వెతికి చూసి వెలికి తీసి సంతోషంగా తేలికగా బతకాలి అనేది. ఎప్పుడైనా నేను కోప్పడితే కోపాన్ని వ్యక్తం చేసిన మాటల్లో తప్పులు వెతికి పకపకా నవ్వుతూ ఎగతాళి చేస్తూ నన్ను నవ్వించేది. ఓహ్, అమ్మగారిది గొప్ప వేదాంతం. నంది అన్నాడు. అవును నాయన, బతుకు పట్ల భక్తి ఉండాలనేది మాణిక్యం. మాణిక్యం లాంటి ఆ అత్తయ్యే ఉండి ఉంటే నా బతుకు ఇలా ఉండేది కాదు. స్నానం ముగించి ఒళ్ళు తుడుచుకుంటూ వస్తున్న దమనకుడు మెట్ల వద్ద ఆగి అన్నాడు. అది నిజమేనయ్యా. ఆమె ఉండి ఉంటే, నిన్ను చూసి ఉంటే నువ్వు ఈ ఇంటల్లుడివి అయ్యేవాడివే కాదు. మనిషిని చూడగానే మనసు పట్టేసేది మాణిక్యం. ఆ విషయంలో ఈ బజరంగిది మొద్దుబుర్ర. మనకు నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు. బజరంగి అన్నాడు. ధమనకుడు మామగారి వెటకారాన్ని వినిపించుకోనట్టు అన్నాడు. ఈతగాడి ఆకలి తీరిందా? ముందు జామాత దేవో భవ, తరువాత అతిథి దేవో భవ. అంటే ముందు అల్లుడు గారు, అనంతరం అతిథి. నువ్వు వెళ్ళు నాయనా, విస్తరి ఎదురు చూస్తుంది. బజరంగి అన్నాడు. దమనకుడు చిన్నగా హూంకారం చేసి దబదబమంటూ అడుగులు చప్పుడు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బజరంగి బరువుగా నిట్టూర్చాడు. మనిషి తనకు బుద్ధిమంతుడైన పుత్రుడు పుట్టాలని కోరుకుంటాడు. బుద్ధిమంతుడైన అల్లుడు దొరకాలని కోరుకోవాలి. స్వానుభవంతో చెబుతున్నా. ఎవరి దగ్గరైనా ఉద్యోగంలో పెట్టకపోయారా? నంది అన్నాడు. సామంతరాజు గారి దివాణంలో కొలువులో కుదిర్చాను. అప్పట్లో పట్టణంలో చోరభయం ఎక్కువగా ఉండేది. రాత్రిళ్ళు పనిచేసే సంచరిస్తూ దొంగల్ని పట్టే ఉద్యోగంలో నియమించారు. పగలే పని చేయని వాడు రాత్రిళ్ళేం చేస్తాడు? మానేశాడు. నగరం వదిలి ఈ శివగిరికి వచ్చేశాడు. నంది మౌనంగా తలాడించాడు. భజరంగి నిట్టూర్చాడు. నేనున్నంతకాలం మేపుతాను. నా అనంతరం అమ్మాయి ఏం చేస్తుందో ఆందోళన పడకండి. జీవితం నేర్పుతుంది లేండి. నంది ఓదార్పుగా అన్నాడు. మనుషుల్ని మచ్చిక చేసుకున్నావు, ఇంకా జంతువుల పని పట్టవా? ధమనకుడి కంఠస్వరం విని గుర్రాన్ని నిమురుతున్న నంది తల తిప్పి చూశాడు. ధమనకుడు ఉక్రోషంగా చూస్తూ నిల్చున్నాడు. నంది అతని మాటలు పట్టించుకోకుండా తన దృష్టిని గుర్రం మీదకి మళ్లించాడు. నిన్నే దమనకుడు బిగ్గరగా అరిచాడు. నంది తిరిగి చూశాడు. ఎర్రగా చూస్తున్న దమనకుడి ముఖంలోకి సూటిగా చూశాడు. ఏమిటి?
ఆకలి తీర్చుకుని ఆవరణ వదిలి వెళ్ళమన్నాను. రాత్రే అర్థం కాలేదా? ఆకలి ఒక్క పూటలో ఒక దినంలో తీరదుగా. అది దైనందిన లక్షణం. అనుదినము ఆకలే మనిషికి. నీకు ఏ పూట కాపూట ఆకలి వేయదా బావా? నంది అమాయకత్వం నటిస్తూ అన్నాడు. దమనకుడు ఆగ్రహంతో బుసకొట్టాడు. మర్యాదగా వెళ్తావా, వెళ్ళగొట్టమంటావా? వరస కలిపితే నరికి పారేస్తా. నంది చేతుల్ని రొమ్ము మీద ముడుచుకుంటూ దమనకుడిని తదేకంగా చూశాడు. ఇంటి యజమాని గారు రమ్మంటే వచ్చాను, ఈయన వెళ్ళమంటే వెళ్తాను. నేను అధికారి మాటను గౌరవిస్తాను, ఉత్తరాధికారి మాటల్ని పట్టించుకోను. దమనకుడు ఉరిమి చూశాడు. అంతేనా? అంతే. నన్ను వెళ్ళగొట్టడానికి చిన్న ఉపాయం చెప్తాను. నీ కోరిక నీ మామగారికి చెప్పి ఆయన చేత నాకు చెప్పించు. ఆయన వెళ్ళమన్నా మరుక్షణం వెళ్ళిపోతాను. నంది వెనక్కి తిరిగి అశ్వాన్ని అరచేతుల్లో రుద్దసాగాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.